హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ దాల్ లేక్ దగ్గర ఉన్నాము. దాల్ లేక్ మనకి వెనక సైడ్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు సన్సెట్ అవుతుంది. సో సన్సెట్ కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మనం దాల్ లేక్ దగ్గర ఏమేమి చేయొచ్చో తెలుసుకుందాము. దానికంటే ముందు ఏంటంటే దాల్ లేక్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు దాల్ లేక్ని ఇంతకుముందు పేరు ఏంటంటే వితాల్ మార్గ్ అనేవాళ్ళు. వితాల్ మార్గ్ 2వ శతాబ్దంలో ఏంటంటే ఇక్కడ మొత్తం చిత్తడి నీళ్ళు ఉండేవి. అంటే మార్ష్ ఏరియాస్, అంటే ఎట్లా అంటే మామూలుగా భూమి ఉండి ఒక 3-4 ఇంచుల నీళ్ళు ఉంటాయి, బురదలాగా ఉండేవి. రాజా పర్వర్ సేన్ అనే అతను దీనికి ఏంటంటే ఒక చెట్లన్నిటి తీసేసి ఒక లేక్ షేప్ తీసుకొచ్చాడు. లేక్ షేప్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే లోకల్ పీపుల్ మొత్తం దీని మీద ఆధారపడి పడవలు గిట్ల వేసేసి చేపలు గిట్ల పట్టడం, జీవనాధారం మొత్తం దీని మీదనే పొందేవాళ్ళు. స్టార్టింగ్లో ఏంటంటే పెద్ద బోట్స్ ఉండేవి. తర్వాత ఏమైంది, 14th సెంచరీ నుంచే పడవలు ఇక్కడ తిరిగేటివి. తర్వాత రీసెంట్గా ఏమైందంటే పెద్ద బోట్లు తీసేసి చిన్న బోట్లు వచ్చినాయి. వాటిని షికారా బోట్స్ అంటారు. మనం రైడ్ చేయొచ్చు. దాల్ లేక్ యాక్చువల్గా వాటర్ ఎట్లా వస్తుంది అంటే జబర్వన్ మౌంటైన్ రేంజెస్, ఇటు సైడ్ వెనక దిక్కు చూస్తే జబర్వన్ మౌంటైన్ రేంజెస్ అవి. సో వాటిపైన ఉండే 2 గ్లేషియర్స్ నుంచి ఈ లేక్ తయారైందంట. ఆ గ్లేషియర్స్ యొక్క పేరు ఏంటంటే తార్ సార్ అండ్ మార్సార్. మార్సార్ అనే 2 గ్లేషియర్స్, అంటే ఒక మంచు క్యాప్స్ అన్నట్టు, మౌంటైన్స్ పైన ఉండేటివి. వాటి నుంచి ఈ లేక్ తయారైంది. సో ఇప్పుడైతే మనం అంటే షికారా బోట్స్ దగ్గరికి వెళ్దాము. షికారా బోట్స్ ఏంటంటే పర్ అవర్ చొప్పున 800 రూపీస్, 1000 రూపాయలు అట్లా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మనం ఎక్కువ పాయింట్స్ చూపించాలనుకుంటే కనుక, అంటే ఒక 4-5 పాయింట్స్ ఉంటాయి, అవి చూపించాలనుకుంటే కనుక కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది. 1500, 2000, 2500 ఆ రేంజ్లో ఛార్జ్ చేస్తున్నారు. నాకు యాక్చువల్లీ ఎక్కువ టైం లేదు కాబట్టి నేను పోదలుచుకోలేదు. జస్ట్ ప్రైస్ అయితే మనం తెలుసుకుందాము. యాక్చువల్గా ఏంటంటే మనకు షికారా బోట్ తీసుకుంటే 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే డే టైంలో మామూలుగా ఒక రౌండ్ వేసుకొని రావాలి. ఒక గంట సేపు కావాలంటే కనుక అరగంటకు ఒక 500 రూపాయలు, గంటకు ఒక 800 రూపీస్, 800 రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ చూపించాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువనే తీసుకుంటారు, 2000 ఆ పైన. నేనైతే ఏం తీసుకోవట్లేదు కాబట్టి నాకు రేట్ ఎగ్జాక్ట్ తెలియదు. కాబట్టి ఒక 2000 ఆ రేంజ్లో తీసుకుంటారు. అలా కాకుండా మూడవది ఏంటంటే మనకి పొద్దున 5 నుంచి 7, 5 AM to 7 AM మధ్యన ఏముంటుందంటే మనకు విలేజ్ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. కూరగాయలు అమ్ముతారు బోట్ల మీద పెట్టుకొని, చాలా బాగుంటుందంట. మనకు యాక్చువల్ టైం లేదు, యాక్చువల్లీ ముందు తెలిస్తే పోయేవాడిని. సో అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. అంటే ఫోటోగ్రఫీ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మనకు ఆ టైంలో వెళ్తే మంచిగా కూరగాయలు అవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే కూరగాయలు మామూలుగా మన దగ్గర ఎట్లా అమ్ముతారు, భూమి మీద అమ్ముతారు కదా, ఇక్కడ పడవలు వాటర్ పైన బోట్స్ ఉంటాయి, ఆ బోట్ల మీద అమ్ముతూ ఉంటారు. మనం ఏంటంటే ముందు రోజు నైటే మనం బుక్ చేసుకుంటే, అంటే ముందే మనం మాట్లాడుకొని రేట్ ఎంత అన్నారంటే 3000, 3.5 ఆ రేంజ్లో అన్నారు. 25, 26, 2800 వరకు తీసుకోవచ్చు ఒక పర్సన్కి. అయితే 3000 తీసుకుంటారులే. మనము 5 AM అట్లా బయలుదేరితే బోటు గంట సేపట్లో రీచ్ అవుతారు. ఫ్లోటింగ్ వెజిటేబుల్ మార్కెట్ చూసుకొని మనం రిటర్న్ రావచ్చు. సో మన పక్కన అయితే మొత్తం షికారా బోట్స్ ఉన్నాయి, చూడొచ్చు వెనక సైడు. రోడ్డు బాగానే ఉంది కానీ ఫుల్ వెహికల్స్. ఈవినింగ్ టైంలో అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు లోపల 3 ఉంటాయండి యాక్చువల్ ఐలాండ్స్. 3 ఐలాండ్స్లో 2 ఐలాండ్స్ పైన 4 చెట్లు ఉంటాయట, చిన్నార్ చెట్లు అంటే మనం ఇంతకుముందు ఎక్కడ షాలిమార్ బాగ్లో, తర్వాత నిశాంత్ బ్యాగ్లో చూసాము. పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, ఫర్నిచర్ తయారు చేస్తారంట. అందుకే దాన్ని చార్ చినార్ అంటారు. చార్ చినార్ అంటే ఏంటంటే ఆ ఐలాండ్కి 4 చిన్నార్ చెట్లు 4 వైపులో పెడతారు. మనకేంటంటే ఈ షికారా పాయింట్స్ చాలా అక్కలు ఉంటాయి. సో మనమైతే ఒక దగ్గరికి వచ్చినాం. అంటే చాలా పాయింట్స్లో ఉంటాయి అక్కడక్కడ, ఒక 2-3 కిలోమీటర్ల గ్యాప్లో చొప్పున మనకు మన షికారా రైడ్స్ ఉంటాయి. సో అంటే ఒకటి దగ్గర ఉంటుందని అనుకోకండి. మీరు ఎక్కడ హోటల్ తీసుకుంటే అక్కడ నియరెస్ట్ షికారా పాయింట్స్ ఉండొచ్చు. దగ్గర ఒక 2000 నుంచి 3000 షికారా బోట్స్ ఉంటాయంట. సో మనమైతే ఒక బోట్ పాయింట్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ జెట్ నెంబర్ 6, ఇట్లా చాలా నెంబర్స్ ఉంటాయి, 20, 25, 30, ఇట్లా 65, ఇట్లా చాలా నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ దగ్గర కొన్ని బోట్స్ పెడతారు. షికారా బోట్సే కాకుండా ఇంకా వేరే వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనం పిల్లలు ఆడుతున్నారు కదా, అక్కడ ఒక గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. సో అలాంటివి కూడా ఉన్నాయి. జెట్ స్కీ కూడా ఉంది అక్కడ ముందు అయితే. సో చాలా రకాలు అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే కనుక.